నమస్కారం NM7 టీవీ న్యూస్ కి స్వాగతం. टी-शर्ट मास्क వాళ్ళు నేనండి మా రామరాజు గారు బాగా కృషి చేస్తుంది. వెరీ గుడ్. టౌన్ వనపర్తి గ్రామీణ రూరల్ పోలీస్ స్టేషన్, వీపనగండ్ల, పాన్గల్, చిన్నంబావి పోలీస్ స్టేషన్ పరిధిలో 17 కేసుల్లో 17 దొంగతనం DHP కేసుల్లో నేరస్తులైన జలగరి ముత్తు ఆటిగడ్డ వనపర్తి టౌన్ చెందినవాడు మరియు దుల్లోల రాజు ఇతను వనపర్తి టౌన్ గాంధీనగర్ కాలనీకి చెందిన ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే గతంలో వీళ్ళు పాన్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్రెల దొంగతనం కేసులో జైలుకు పోయినప్పుడు అక్కడ జడ్చర్లకు చెందిన మూర్తి అనే వ్యక్తి ఒక DHP అంటే పట్టపగలు ఇళ్లలో దొంగతనం చేసే వ్యక్తి పరిచయమై తాళం ఎలా పగలగొట్టాలి, ఏ రకంగా దొంగతనం చేయాలి అని వీళ్ళకు జైల్లోనే శిక్షణ ఇవ్వడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది. దాని ద్వారా వీళ్ళు మేము కూడా అలాగే దొంగతనం చేద్దామనే ఉద్దేశంగా ఒక బొల్లెమోని అంజి ఇతను వనపర్తి శ్రీనివాసపురం గ్రామం మరియు కిట్టు అలియాస్ కిషోర్ ఇతను కూడా వనపర్తికి చెందినవాడు. వీళ్ళతోని స్నేహం పెంచుకొని దొంగతనం ఎలా చేయాలని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని పరంగా వీళ్ళు మన వనపర్తి జిల్లాలో 17 కేసుల్లో నేరం చేశారు, 17 దొంగతనాలు చేశారు. అంతేకాకుండా వీళ్ళు నాగర్ కర్నూలులో 8 దొంగతనాలు చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఎట్లా చేస్తారంటే మార్కెట్లో ఎవరైనా సెల్ ఫోను పట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు, వస్తువులు కొనడానికి తిరుగుతున్నప్పుడు ఆ సెల్ ఫోన్లు దొంగతనం చేసుకోవడం, ఒకరికొకరు షేర్ చేసుకొని తమ సొంత సెల్ ఫోన్లను ఇంట్లో పెట్టుకొని దొంగిలించిన ఫోన్లో స్విచ్ ఆన్ చేసుకొని వీళ్ళు మాట్లాడుకొని ఫలానా ఇంట్లో దొంగతనం చేద్దామని నిర్ణయానికి వచ్చి ఇద్దరిద్దరు ఎప్పుడు నలుగురు ఒకటేసారి దొంగతనం చేయరు. ఎవరి అవైలబిలిటీ ప్రకారం ఒకరు ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేసి వచ్చేయమని చెప్పడం, వాళ్ళు నాగర్ కర్నూలు మొదలుకొని వనపర్తి టౌన్ దాకా ఉన్న మండలాలన్నీ లైన్గా వెతుక్కొని ఎక్కడ ఊరవతల రిమోట్ ఏరియాలో ఉన్న మంచి పక్కా ఇళ్లను వెతుక్కొని తాళం వేసి ఉంటే వాటిలో దొంగతనం చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ 17 దొంగతనాలు వనపర్తి టౌను, వనపర్తి రూరల్, వీపనగండ్ల, పాన్గల్, చిన్నంబావి మండలాల్లో జరిగాయి. అంతేకాకుండా నాగర్ కర్నూలులో ఒక కేసులో బొల్లెమోని అంజి మరియు ఇంకొక నిందితుడు వాళ్ళు రాబరీ అటెంప్ట్ చేస్తా వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళు నాగర్ కర్నూలులో ఉన్నారు. మనకు దొరకకుండా ఒక కిట్టు అలియాస్ కిషోర్ అని వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఈ బొల్లెమోని అంజిని మనం PT వారెంట్ వేసుకొని తీసుకోవడం జరుగుతుంది. ఈ కిట్టు గురించి వేట కొనసాగుతుంది. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాం. మిగిలిన సొత్తు అయితే వీళ్ళ దగ్గర నుండి 5 తులాల బంగారం, 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగతా సొత్తు, మిగతా బంగారం కిట్టు మరియు బొల్లెమోని అంజి వాళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ 17 దొంగతనానికి 16 దొంగతనాల్లో పార్టిసిపేట్ చేసిన వీళ్ళపైన మనము అంటే ఏ దొంగతనంలో ఇద్దరే ఉన్నారు, నలుగురు లేరు కాబట్టి 4, 5 కంటే ఎక్కువ నేరస్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద PD యాక్ట్ పెట్టే ప్రణాళిక చేసుకున్నాం. వీళ్ళ మీద PD యాక్ట్ కూడా అంటే అమలు చేయడం జరుగుతుంది. దానివల్ల కొద్దిగా నేరస్తులను మనం జైల్లో నిర్బంధించినట్టుగా